సరే పిలిపిస్తామా ఇప్పుడు కొట్టిన వాళ్ళు తెలుసు కదా మీకు సరే 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 పెళ్లిళ్ళంటేనే హడావుడుంటుంది. అమ్మాయి అబ్బాయి ఇరువైపులా చకచక పనులు సాగుతుంటాయి. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. పెళ్లి అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది పెళ్లి పందిరి, ఏర్పాట్లు, ఆ తర్వాత భోజనాలే. వివాహ వేడుకు వచ్చే అతిథుల కోసం ఘుమఘుమలాడే వంటకాలు చేయిస్తుంటారు. మాట రావద్దంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. బలగం సినిమాలో నల్లిబొక్కల గొడవలాగే నిజ జీవితంలో ఓ ఘటన జరిగింది. అప్పటి వరకు వివాహ వేడుక కలకల్లాడింది. వధూవరులను పెళ్లికి వచ్చిన అతిథులు నిండు మనసుతో ఆశీర్వదించారు. అప్పటిదాకా బాగానే ఉన్నా ఆ తర్వాత మొదలైంది ముక్కల లొల్లి. భోజనంలో మటన్ ముక్కలు తక్కువ వచ్చాయంటూ వాగ్వాదం చెలరేగి చిలికి చిలికి గాలివానైంది. కుర్చీలతో కొట్టుకునే వరకు వెళ్ళింది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నవీపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల కేంద్రానికి చెందిన వధువుకు నందిపేట మండలంలోని బాద్గునకు చెందిన వరుడితో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన వెంటనే భోజనాలు పెట్టడం మొదలైంది. అంతా బాగానే జరిగింది అనుకున్నారు వధువు వరుడి తరఫు కుటుంబ సభ్యులు. అప్పుడే వరుడి తరఫున ఉన్న కొందరు యువకులు భోజనాలకు వెళ్లారు. ప్లేట్లలో వడ్డించాక తమకు మటన్ ముక్కలు తక్కువగా వేశారని ఎందుకంటూ నిలదీశారు. వడ్డించేవారిని తిట్టసాగారు. దాంతో వధువు తరపు బంధువులు మధ్యలో వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ గొడవ కాస్త పెద్దదైంది. వధువు వరుడు తరపు బంధువుల మధ్య ఘర్షణ జరిగింది. సరే పిలిపిస్తామా ఇప్పుడు కొట్టిన వాళ్ళు తెలుసు కదా మీకు సరే 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 ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ సంఘటన గురించి పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే ఈ ఘటనలో 2 వర్గాలకు చెందిన 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు నవీపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఫంక్షన్ హాల్ బయట ఉన్న రోడ్డుపై సైతం ఇరుపక్షాలు దాడులు చేసుకుని న్యూసెన్స్ చేయడంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజేష్ ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన 19 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సరే పిలిపిస్తామా ఇప్పుడు కొట్టిన వాళ్ళు తెలుసు కదా మీకు సరే 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 కేవలం మటన్ ముక్కలు తక్కువగా పడ్డాయన్న కారణంతో గొడవపడ్డం, గాయాలయ్యే వరకు ఘర్షణ పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి కేసు నమోదు చేయడంతో చర్చనీయాంశమైంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. చిన్న మొక్క కోసం ఇంత పెద్ద గొడవ ఎందుకు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు బలగం సినిమాలో మటన్ కోసం గొడవ పడ్డ సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. సరే పిలిపిస్తామా ఇప్పుడు కొట్టిన వాళ్ళు తెలుసు కదా మీకు సరే 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 సరే